దివ్యంగా 21 రోజులు పూజైతే కంప్లీట్ చేసుకొని, 'హరిగాడ హరికథ' మూవీ షూట్‌కైతే బయలుదేరిపోయానండి. పూజ చేసినప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పాను కదండీ! అందులో కొన్ని చెప్తానేనండి. మా చిన్న కోతికి వారం రోజులు బట్టి ఒంట్లో బాలేదు. అలాగే నలుగుతున్నాం గానీ, నాకైతే 26న కాలొచ్చింది. ఎంటనే బయలుదేరిపో అని. ఏమైందంటే కార్డియాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళమన్నారు అని. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది కదండీ! ఎంత సీరియసో. డైరెక్టర్ గారికి ఫోన్ చేసి, "సార్ ఇలా ఎళ్ళాలి సార్" అంటే, అమ్మ 28దో తారీఖున ఒక్కరోజు నాకియ్యమ్మా. ఆ రోజు అందరికీ చెప్పేసుకున్నాము. చాలా ఇబ్బందవుతదమ్మా. నువ్వు లేకపోతే అసలు సీనే అవ్వదమ్మా అని చెప్పారండి. డైరెక్టర్ గారు మాట తీసేయలేక, వృత్తినే దైవంగా, ప్రాణంగా భావించే నేను కొట్టి పడేయలేక ఆయన మాటకి, నా భవిష్యత్తు కోసమైనా ఉండాలనుకుంటూ, అలా అక్కడే ఉన్నానండి. గుండెయితే అక్కడుంది గానీ, మనసంతా, ప్రాణం అంతా ఇక్కడే ఉందండి. అయితే ఏమైందంటే, ఆ రోజు షూట్ అయ్యేసరికి 12 గంటలయిందండి. 12కి హాస్టల్‌కొచ్చి, హాస్టల్ ఖాళీ చేసి, నేను అమీర్‌పేట లగేజ్ తీసుకొని ఎళ్తున్నప్పుడు, అబ్బా! నా తిప్పలు ఇంక వర్ణనాతీతం. ఎందుకంటే, ఎప్పుడు షూట్ అవుతదో తెలియక టికెట్ బుక్ చేయలేదండి. టికెట్ లేకుండా ఎన్ని ఇబ్బందులు ఎలా ఎదుర్కొన్నానంటే, అసల నాకు అనిపిచ్చింది, ఎవరైనా హెల్ప్ చేస్తే బావుండేమో అనిపిచ్చేసిందండి. కష్టంలోనే కాదు, సుఖంలోనే కాదు, ఎవరైనా ఒకరు తోడుండాలి అనిపిచ్చేసిందండి. లేని బతుకులు ఇలాగే ఉంటాయనుకోండి, విజయవాడ దాకా బస్సు దొరికిందండి. ఒక గంట, గంటన్నరకి. అక్కడి నుంచి మారుకుంటూ వచ్చేసాను. ఆంధ్ర వచ్చేసి, మొత్తం ఇల్లంతా శుభ్రం చేసేసి, అదిగో ఓటీటీలో 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా చూసేత్తూ, మా కోతి తెచ్చిన చాక్లెట్ తినేసుకుంటూ, మొత్తం పనులన్నీ చేసేసాను. మిగతా విశేషాలు రేపు మాట్లాడుకుందాం.